అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమరం అయితే కొనసాగుతుంది, ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఉమ్మడిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా వస్తుంది. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ విడిగా వస్తున్న పరిస్థితులు. ఉమ్మడి అభ్యర్థుల విషయంలో కొంత మరి గందరగోళం అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షురాలు మరి పురంధేశ్వరి ప్రస్తుతం మరి రాజమండ్రిలో పోటీ చేస్తున్న పరిస్థితి. అసలు ఎలా ఉంటుంది, పోటీ ఎలా ఉంటుంది, ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, పురంధేశ్వరి గారు ఏకైక బీజేపీ మహిళా అధ్యక్షురాలు, మొత్తానికి ఒక చక్రం తిప్పిందనుకోవచ్చు. పొత్తులు కలవడానికి కూడా ఆమె ప్రముఖ పాత్ర పోషించింది మన రాష్ట్రంలో. అవునండి. ఏంటి అసలు ఈ ఎన్నికల్లో ఆవిడ పాత్ర ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి? పురంధేశ్వరి గారు చాలా ఆమె ఏమనుకుంటుందంటే, నేనే ఒక తెలివి కల్లా ఈ నాయకురాల్ని ఈ రాష్ట్రంలో అనుకుంటున్నారు. కానీ అది చాలా పొరపాటు. ఎందుకంటే ఆమెకున్న రెండే కళ్ళు. రాష్ట్రంలో ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఎన్నికలు ఉన్నాయంటారు. ఎన్నికలు ఉన్నాయి. 5 కోట్ల మందికి 10 కోట్ల మంది ఉన్నారు కదా. అది ఆమె అనుకునేది చాలా తప్పు. ఆమె ఆలోచన చాలా తప్పు. ఎందుకంటే కేవలం డబ్బు కోసమే, ఆమె సీట్లు అమ్ముకోవడం కోసమే ఆమె ఇక్కడ బీజేపీ వాళ్ళ పెద్దల్ని అందరినీ మోసం చేసి టీడీపీలో మరిది గారిని ఏదన్నా కానీ సీటు మన ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని ఒక ఆలోచనతో ఆమె పనిచేస్తుంది. అందరినీ మోసం చేస్తుంది. అందరినీ ఎట్లా మోసం చేస్తుంది అనుకుంటున్నారు? ఇదే సీట్లు అమ్ముకున్నారు. సీట్లన్నీ కొట్టుకుని గొడవలు అవుతున్నాయి కదా. సీట్లు అమ్ముకున్నారు, గొడవలు, కొట్లాట్లు. రాజమండ్రి అంటున్నారు. రేపు రాజమండ్రిలో ఆమెను ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు? నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు నమ్మకం లేని మనిషివి. నీ మీద ఎవరన్నా నీ మీద నమ్మకం ఉందా? ఉంటే కాంగ్రెస్ పార్టీ నాశనం చేసావు. కానీ పురంధేశ్వరి గారు 2 సార్లు విశాఖపట్నంలో గెలిచారు, ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి. ఎందుకు ఆవిడ సడన్ గా వైజాగ్ నుంచి ఎందుకు రాజమండ్రి వచ్చారనుకుంటున్నారు? అదే చెప్పట్లు. ఇప్పుడు వైజాగ్ నుంచి అంటే అక్కడ ఏం లేదు, అక్కడ విలువలు కోల్పోయారు. గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడికి విలువలు కోల్పోయారు కాబట్టి ఇక్కడ తీసుకున్నారు. అక్కడ గెలిచే పరిస్థితి ఉంటే అక్కడే సెట్ చేసుకునేవాళ్ళు, పోటీ చేసేవాళ్ళు. అక్కడ విలువలు లేవు, విశ్వనీయత లేదు వాళ్ళకి. ఎందుకంటే పార్టీ అంటే కూడా దాని మీద నిలబడి చెయ్యాలి అని ఒక ఇది లేదు వాళ్ళకి. పురంధేశ్వరికి కానీ ఎవరికి బీజేపీ వరకు అంటం పెట్టుకుని టీడీపీకి వర్క్ చేస్తుంది. అది అంటే కేవలం మరి చంద్రబాబు కోసమే పురంధేశ్వరి పనిచేస్తుంది. చంద్రబాబు కోసమే పనిచేస్తుంది. మరిది గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి అంతే. అంటే మరిది గారిని గెలిపించాలి అని ఏదైతే ఆత్రపడుతుందో, ఏదైతే ఆశపడుతుందో పురంధేశ్వరి, ఆ ఆశ నెరవేరుతుంది అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో అది నెరవేరదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యవహారం అన్ని కూడా తప్పుడు వ్యవహారాలు, తప్పుడు ఇది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆశలు నెరవేరవు, వాళ్ళు అనుకునేవి జరగవు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ప్రజలు ఆశీస్సులన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. వాళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఎన్నికల తరుణంలో, ఎన్నికల పరిస్థితుల్లో దాదాపు 22 మంది ఐఏఎస్లు తీసేయాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి లేఖ రాసి ఒక సంచలనానికి దారితీస్తుంది అనమాట. పైగా ఇంకోటి ఏంటంటే, ఆ స్థానాల్లో ఎవరెవరిని పెట్టాలో కూడా ఎవరో సూచించింది. అవును. ఏంటి అసలు అంత సాహసం ఏంటి అసలు? అంటే ఏం చూసుకోండి. అదే బీజేపీ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళని ఇది చేసింది, వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఏదో అంటారు కదా. అంటే ఏడు మాట ఢిల్లీలో వినే పరిస్థితి ఉందా? మరి వినకపోతే మరి ఇంత రాజకీయం చేయదు కదా, చేస్తుంది కదా. ఇప్పుడు ఎన్ని కూడా రాజకీయం. మరి పవన్ కళ్యాణ్ కలిపింది, చంద్రబాబుని కలిపింది, మోదీ గారిని కలిపింది, అన్ని కలిపి చేస్తుందంటే మరి వింటున్నారనే కదా. మోదీ పెద్దలందరినీ కూడా, బీజేపీ పెద్దలందరినీ కూడా ఇట్లా పెట్టుకుని చేస్తుంది అని ప్రజలందరూ చూస్తున్నారు. ఆమె అనుకుంటుంది నేనే తెలియకల్దాన్ని, అంటే నేను పిల్లి పాలు తాగుతా, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. ఏమి చేసే వ్యవహారాలు, ఏమి చేసే కథలు అన్ని అందరు చూస్తున్నారు. మంచి చెడు అన్ని ఉన్నాయి కదా, మంచి చెడు 2 ఉన్నాయి కదా. ఆ 2 కూడా అందరు ప్రజలు చూస్తున్నారు. ఆమె కూడా బుద్ధి చెప్తారు, ఎలక్షన్ బాగా బుద్ధి చెప్తారు. ఏంటి మరి ఇప్పుడు ఎలక్షన్ లో దాదాపు 6 సీట్లు అయితే పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు, 10 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారి బీజేపీ ఆధ్వర్యంలో. ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? అసలు ఏంటి పరిస్థితి ఏంటి? బీజేపీకి అసలు ఇక్కడ లేదుగా, అస్సలు మన రాష్ట్రంలో బీజేపీకి లేదు కదా. అసలు ఒక్క సీటు కూడా వచ్చే బీజేపీకి లేకపోవచ్చు, కానీ బీజేపీ అభ్యర్థికి టీడీపీ ఓట్లు వేస్తారన్నారు,
జనసేన ఓట్లు పడతాయి అని చెప్తున్నారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళకి లేదు, టీడీపీకి లేదు, జనసేనకి లేదు, వీళ్ళకి బీజేపీని ఎవరు నమ్ముతున్నారు? పవన్ కళ్యాణ్ గ్లాస్ పగిలిపోయింది, రేపు టీడీపీ మన చంద్రబాబు నాయుడు కలపాల్సిన అవసరం కూడా వచ్చింది. మనం దాన్ని కూడా మనం రెడీ చూస్తా ఉంటాం. ఎట్లా కలపాల్సి వస్తుంది? అదే ఎన్నికల తర్వాత కలుపుతారా? ఇప్పుడే ఎవరు ఓట్లేసే వాళ్ళు లేదు. పవన్ కళ్యాణ్ కి గ్లాస్ పగిలిపోయింది, గ్లాస్ గుర్తు లేదు. ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడుతో కలపాల్సింది. పవన్ కళ్యాణ్ అంటాడు గ్లాసు పగిలే కొద్దిగా పదునెక్కిద్ది అంటున్నాడు. అదే ఆయన అమాయకత్వం. పగిలితే ఎట్లా పదునెక్కిద్ది? పగిలితే దానికి చెత్త డబ్బాలు పడేయటమే కదా, పనికిరాదు అది. అదే ఆయన అమాయకత్వం. కాబట్టి చంద్రబాబు నమ్మాడు. అది అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే చంద్రబాబు నాయుడిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని కానీ కలపటంలో కీలక పాత్ర పోషించారు పురంధేశ్వరి అంటున్నారు. ఇంత కీలక పాత్ర పోషించిన పురంధేశ్వరి గారు రేపు మరి చంద్రబాబు విజయానికి పాటుపడదంటారా? ఇప్పుడు విజయం అంటే ఏమి విజయం? ఆయన ఎవరిని వెళ్ళి ఏం అడుగుతాడు? ఆయనకి ఎట్లా విజయం? ఎట్లా విజయం? ఈ రాష్ట్రంలో ఎవరు, ఆమె ఎప్పుడు ఇక్కడ ఉండి ఏం పనులు చేసింది? ఏం విజయం? ఏం తెలిసి ఇక్కడ ప్రజలు ఏమికి తెలుసా? ఎవరు తెలుసు ఏమికి? ఎవరిని తెలుసు? ఎన్టీ రామారావు కూతురుగా తెలుసు కానీ ఏమి ఇక్కడ వచ్చి ఏం పనులు చేసింది? ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా పనులు చేస్తే నీకు విజయం ఉంది, చంద్రబాబుకు విజయం ఉంది, పవన్ కళ్యాణ్ ఎవరు ఏం చేయలేదు కదా. మీకు ఎట్లా విజయం? ఎట్లా మీకు ఓట్లేస్తారు? ఏం ఓట్లేసే పరిస్థితి లేదు. కానీ ఒకనొక టైంలో బీజేపీ అసలు టీడీపీతో కలుస్తుందా లేదా అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్నాళ్ళు అసలు కలవరాని కూడా మాటలైతే. అవును, అంటే కేవలం పురంధేశ్వరి ఇది పాత్ర పోషించినట్టు అనుకోవచ్చు. అవును కదా. మరి అక్కడే ఢిల్లీలో ఉండి మరిది గారి కోసం ఉండి నెల రోజులు ఉంది. మళ్ళీ తర్వాత కూడా బీజేపీ పెద్దలందరినీ కూడా ఇచ్చేసి ఒక పక్కకు తీసుకొచ్చి మొత్తాన్ని కూడా సెట్ చేస్తాను కూడా మళ్ళీ కూడా అక్కడ కష్టపడి మళ్ళీ కూడా అక్కడ ఢిల్లీలో ఉండి ఈ కథలన్నీ నడిపించి ఏంటంటే ఇది పాత్ర పోషించిందంటే బాగా 100% పోషించింది. ఏం మరి ఎలా ఉండబోతుంది మరిది గారి విజయం కోసం? ఎట్లా ఉండబోతుంది రేపు? బీజేపీ పాత్ర ఏంటి, చంద్రబాబు పాత్ర ఏంటి పరిస్థితి? ఇప్పుడు వీళ్ళకి ఎవరికి లేదండి రాష్ట్రంలో. ఎవరు ప్రజల కోసం ఎవరు చేశారు, మంచి ఎవరు చేశారు అనేది ప్రజలు చూస్తారు. కానీ బీజేపీని నమ్మరు, చంద్రబాబు నమ్మరు, పవన్ కళ్యాణ్ నమ్మరు. చంద్రబాబు ఏం చేశాడు? ఎన్ని పథకాలు ఎన్ని చెప్పాడు? మామూలుగా ఇది చేస్తా అది చేస్తా ఏం చెప్పాడు? రైతులు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నాడు, చేయలేదు. రైతులకి ఇంకా ఏమేమో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 25,000 ఆడపిల్ల పుడితే 25,000 అన్నాడు, అది చేయలేదు. మళ్ళీ సింగపూర్ లాగా మన రాష్ట్రాన్ని సింగపూర్ లాగా చేస్తానన్నాడు, అది చేయలేదు. ఏం చేశాడు? ప్రతిదీ కూడా ఎన్నో ఇంకా కూడా చెప్పాడు. ఇంకా ఇళ్ల స్థలాలు 3 సెంట్లు ఇస్తానన్నాడు, అది కూడా చేయలేదు. రైతు మళ్ళీ వ్యవసాయం దండగా అన్నాడు, ఎవరన్నా అన్నం తినేవాళ్ళు ఎవరైనా వ్యవసాయం దండగానే వాళ్ళు ఉన్నారా? వ్యవసాయంలో ఏం తింటావు నువ్వు? అది తప్పు కదా. తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు ఇవన్నీ కూడా అందరు చూస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు అంటారు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోకి వచ్చి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని కూడా అంటుంటారు. దానికి మీరేమంటారు? అన్ని ఒట్టి మాటలండి. అసలు వెనక్కపోయింది అన్నది ఒట్టి మాట. ఇప్పుడు ఎంతమందిని ఆదుకున్నాడు అసలు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కూడా ఇది. అసలు ఎంతమంది కరోనా అప్పుడు ఎంతమందిని డాక్టర్లను అంబులెన్స్ని పెట్టి ఎంతమందిని ఆదుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ ఒట్టి మాటలు. వెనక్కిపోయేదన్నమాట అసలు చాలా అబద్ధాలు, ఈ ఒట్టి మాటలు కూడా. ఆయన చేయకపోతే అసలు ఎంతమంది ప్రజా నష్టం జరిగిపోయేది. ఆయన ఆదుకొని డాక్టర్స్ వెళ్తున్నారా, అక్కడ ఏం జరుగుతుంది అన్ని ఎంక్వైరీలు పెట్టి చేసి అన్ని చేశారండి. వెనక్కి ఏం వెళ్ళలేదు, ముందుకు వెళ్తాం. రేపు మళ్ళా సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసినాక మళ్ళీ కూడా ఈసారి రాష్ట్రం ఇంకా మనకి ముందుకు మంచిగా ఇంకా జాబులు కానీ ఇంకా ఇప్పటికే చాలా ఇచ్చాము. సచివాలయాలు 30,000 కంపల్సరీగా కూడా. ఇది కమలారెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే మరిది కళ్ళల్లో ఆనందం చూడటానికి పురంధేశ్వరి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఇది బీజేపీ కాదు, బీజేపీ కనుమరుగైపోయింది, బాబు కోసమే పనిచేస్తున్నటువంటి బీజేపీగా తయారైంది. పురంధేశ్వరి ఆ విధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బీజేపీ సీట్లను కూడా అమ్ముకున్న పరిస్థితిని కూడా మరి కమలారెడ్డి గారు ఆరోపిస్తున్న పరిస్థితి. చూద్దాం మరికొన్ని రోజుల్లోనే ఎలా ఉండబోతుంది ఏంటి, మరి ఏ ప్రభుత్వం రాష్ట్రంలో స్థాపించబోతుందని కూడా మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.